మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివసేన క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలంలో వెలసి ఉన్న అత్యంత పురాతనమైన మల్లెం కొండేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు దర్శించుకునే క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం గోపవరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి, బద్వేల్ రూరల్ సిఐ కృష్ణయ్య, ఎస్ఐ సంజీవరెడ్డి మరియు మల్లం కొండేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆపై మహాశివరాత్రి పర్వదినాన మల్లం కొండేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ప్రణాళిక చర్యలు చేపట్టడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ గోపవరం తహసీల్దార్ను మాట్లాడుతున్నాను. మనకు ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మహాశివరాత్రి కోసం మన గోపవరం మండలంలో వెలసిన శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి ఏర్పాట్లు చూడడానికి ఒక చిన్న కోఆర్డినేషన్ మీటింగ్ పోలీసు, రెవెన్యూ అండ్ గ్రామ పెద్దల సమక్షంలో ఇప్పుడే తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం అనేది, దానికి సంబంధించి ఎంతమంది వస్తారు, ఎలా ఏర్పాట్లు చేయాలి, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలు చర్చకు వచ్చాయి. అయితే దీని విషయమై ఒక అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ను వచ్చే మంగళవారం ఏర్పాటు చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ జరగవలసిన ఏర్పాట్లు, అక్కడ చేయవలసిన సౌకర్యాలు ఇలాంటివన్నీ కూడా వచ్చే మంగళవారం ఎంపీడీఓ గారి కార్యాలయంలో సభాభవనంలో ఆర్డీఓ గారి అధ్యక్షతన ఒక అన్ని డిపార్ట్మెంట్లు ప్రతి శాఖ కోఆర్డినేషన్ మీటింగ్ను, సమన్వయ మీటింగ్ను ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఆ మీటింగ్లో ప్రతిదీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి అన్నీ కూడా డిస్కషన్ పాయింట్గా వస్తాయండి. ఈ బద్వేల్ నియోజకవర్గంలో గతంలో ఇది రాజంపేట నియోజకవర్గంలో ఉండింది ఈ మల్లికొండేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు రీసెంట్గా బద్వేల్ నియోజకవర్గంలో చేరింది. ఈ మల్లికొండేశ్వర స్వామి బద్వేల్ నియోజకవర్గంలో ఫేమస్ అయినటువంటి టెంపుల్. 30 నుంచి 50,000 మంది భక్తులు ఆ రోజు దేవుని మల్లికొండేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ గుడిని 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు గారి తమ్ముడైనటువంటి అచ్యుతరాయలు గారు ప్రతిష్ఠించడం జరిగింది. దీన్ని సింగమల వంశోద్భవులు డెవలప్ చేయడం జరిగింది. ఇటీవల భారీగా డెవలప్ అయ్యి ఎక్కువ జనంతో జరుగుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రీసెంట్గా గిరి ప్రదర్శన అనేది గావించడం జరిగింది. గిరి ప్రదర్శన అంటే ఈ గుడికి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలతో పాటు నెల్లూరు జిల్లాలోని కొన్ని గ్రామాలు గిరి ప్రదర్శన చేసి సోమేశ్వర బ్యాక్ వాటర్లో లాంచీలో చుట్టూ చేసుకొని లాస్ట్లో బ్రాహ్మణపల్లిలో ముగింపు కార్యక్రమం చేస్తుంది. దీనికి ఎంఆర్ఓ గారు ఇప్పుడు వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు దారి కూడా చేయడానికి ఏపీఐఎస్సీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ద్వారా డెవలప్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్యంగా ఏపీఐఎస్సీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి ద్వారా ఈ 2 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతున్నాయి.